హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు సండే ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ బిర్యానీలాగా కాకుండా సండే స్పెషల్‌లో ఇంట్లోనే ఈజీగా తందూరి చికెన్ మండి స్టైల్‌లో బిర్యానీ అయితే చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్‌గా చూపిచ్చేస్తాను. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. నేను చెప్పిన ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే గనక ఖచ్చితంగా మీకు ఇంట్లోనే మండి స్టైల్ బిర్యానీ తిన్న ఫీల్ అయితే వచ్చేస్తుందనమాట. చేసుకోవడానికి కూడా చాలా సింపుల్. కొంచెం టైం పెట్టుకుంటే మాత్రం ఇంట్లోనే ఇలాగా మండీనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రాసెస్‌లోకొచ్చేస్తే చికెను ఇలాగా తందూరి పీసెస్‌ని కొట్టించుకొని తీసుకొచ్చుకోండి. సో, మీరు బ్రెస్ట్ పీసెస్ అయినా ఇలాగా లెగ్ పీసెస్ అయినా ఏవైనా గాని తెచ్చుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఘాట్లు పెట్టుకోండి. సో, మసాలా అనేది బాగా పడుతుందనమాట. మినిమమ్ 1½ అవర్ నుంచి 2 అవర్స్ గనక మసాలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామంటే చికెన్‌కి బాగా పడుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న మసాలా అంతా కూడా ఒక 2 జాయింట్స్‌కి సరిపోతాయన్నమాట. 2-3 జాయింట్స్ వరకైతే సరిపోతాయి. ఒక పావు కప్పు పెరుగు, 1½ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు తందూరి మసాలా, ఇంకా రుచికి సరిపడంత సాల్ట్, ఇంకా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక నిమ్మకాయ చెక్కని ఇలాగ రసం వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవడానికి ఆయిల్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకొని మసాలా అంతా కూడా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. మసాలా పేస్ట్ చూసారా? ఈ విధంగా మిక్స్ చేసుకొని దీంట్లోకి కొంచెం అంత కసూరి మేతి కూడా ఉంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగా వస్తుందనమాట. ఈ విధంగా మసాలా పేస్ట్ అంతా కూడా మిక్స్ చేసేసుకొని చికెన్ బ్రెస్ట్ పీసెస్‌ని అలాగే ఇలాగ లెగ్ పీసెస్‌ని అన్నిటిని కూడా వేసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా మసాలానైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రాపర్‌గా స్పూన్‌తో కాకుండా మాలాగా చేత్తో మాత్రం పట్టించండి. చాలా బావుంటుందనమాట. సో, స్పూన్ కాకుండా ఇలాగ చేత్తో వేసినప్పుడే చాలా బాగా పడుతుంది మసాలా అనేది. ఈ విధంగా మధ్యలో మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా! ఘాట్లకు కూడా కరెక్ట్‌గా పట్టేటట్టు మసాలా అంతా కూడా బాగా దిట్టంగా పట్టిచ్చేసి ఇది ఒక 1½ అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. దీంట్లో అసలు యాక్చువల్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. చాలా బావుంటుంది. నేను కొంచెం వీడియోలో స్కిప్ అయిందనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లాస్ట్‌లో అయినా వేసుకోండి. చక్కగా మసాలా అంతా కూడా పట్టిచ్చేసి మూత పెట్టి ఒక 1½ అవర్ తర్వాత ఇలాగ ఫ్రీజర్‌లో నుంచి తీస్తే మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. నేను ఇవాళ ఎయిర్ ఫ్రైయర్‌లో చూపిస్తున్నాను ఇది. ఎయిర్ ఫ్రైయర్‌లో ప్రాసెస్ ఎలాగో చూసేయండి. ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న తందూరి పీసెస్‌ని ఈ విధంగా ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసి దీనికి కూడా బాగా మసాలా అంతా కూడా పైనంతా కూడా ఈ విధంగా పట్టిచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసి 180 డిగ్రీస్‌లో పెట్టుకోవాలి. చికెన్ ఫ్రైకి పెట్టుకొని దీంట్లోనే మనకి టైమ్ సెట్టింగ్ వస్తది. టైము ఒక 20 మినిట్స్ పెట్టుకొని వన్ సైడ్ అయితే బేక్ చేసుకోవాలి. లోపల రైస్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో, ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఘీ ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. సైమల్టేనియస్‌గా వాటర్ కూడా పెట్టేసుకుంటే మీకు టైం ఎక్కువగా పట్టకుండా సరిపోతుందనమాట. ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వాటర్‌లో ఇంకా ఆయిల్‌లో 2 ఈక్వల్‌గా యాడ్ చేసుకోవాలి. రైస్‌కి పట్టే ఫ్లేవర్ రైస్‌కి, అలాగే బిర్యానీ గ్రేవీకి పట్టే ఫ్లేవర్ బిర్యానీ గ్రేవీకి రెండిటికి పడుతుంది. సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్‌ని ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటా, ఒక 2, 3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్‌ని కూడా యాడ్ చేసేసుకొని టమాటా అంతా కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకోవాలనమాట. దీంట్లో కూడా ఒక హాఫ్ టీ స్పూన్ కారం, సాల్ట్, ఇంకా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్, గరం మసాలా ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫ్రై అవ్వడానికి ఇంకా 5 మినిట్స్ టైం ఉంది. ఈ లోపల బిర్యానీ గ్రేవీలోనే కొంచెం అంత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఒక పావు కప్పు కొబ్బరి పాలు ఉంటే యాడ్ చేసుకొని టేస్ట్ బావుంటుంది. లేదంటే వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఆల్రెడీ వాటర్ బాయిల్ అయినాయి. దీంట్లోనే సాల్ట్, ఇంకా కొత్తిమీర, పుదీనాకు కొంచెం రైస్ విరిగిపోకుండా ఒక హాఫ్ నిమ్మ చెక్క యాడ్ చేసేసుకొని రైస్ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వాలి. 90% వరకు కుక్ అయిపోవాలనమాట. సో, చూస్తున్నారు కదా! తందూరి అయితే ఈ విధంగా ఒక సైడ్ కుక్ అయింది కదా! ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టకుండా చక్కగా ఎయిర్ ఫ్రైయర్‌లో బాగా మంచిగా స్మోకీ ఫ్లేవర్‌తో మనం బయట రెస్టారెంట్‌లో తిన్నట్టే వస్తుంది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా తిప్పి ఇక్కడ వచ్చేసరికి టైము 10-15 మినిట్స్ వరకు పెట్టుకోండి. మంచిగా ఫ్రై అవుతుందనమాట మసాలా అంతా కూడా. ఇక్కడ పాలల్లో సాఫ్రాన్ కొంచెం కలిపి పెట్టుకుంటున్నాననమాట. ఫుడ్ కలర్ యూజ్ చేయకూడదు అనుకున్నప్పుడు ఇలాగా
సాఫ్రాన్ మిల్క్‌ని గానీ, వాటర్‌ని గానీ యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ అయితే చూస్తున్నారు కదా! ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత కొద్దిగా తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ కూడా ఒక 90% వరకయితే కుక్ అయిపోయింది. 2 సైమల్టేన్‌గా చేసుకుంటే ఏంటంటే మనకి బిర్యానీ గ్రేవీ అయ్యేసరికి రైస్ కూడా అయిపోతుంది. హాఫ్ క్వాంటిటీ తీసి పెట్టుకున్న గ్రేవీని కూడా ఇలా మధ్యలో రైస్ మీద వేసేసి మిగతా రైస్‌ని కూడా వేసుకోండి పైన. అప్పుడు మీకు బిర్యానీ గ్రేవీ అనేది రైస్ మొత్తానికి మంచిగా ఫ్లేవర్‌గా పడుతుందనమాట. ఫైనల్‌గా రైస్ అయితే అయిపోయింది కదా! ఈ విధంగా వేసుకొని దమ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం అంతా సాఫ్రాన్ వాటర్, ఘీ యాడ్ చేసుకొని ఇలాగ దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. రైస్ కొంచెం బాగా కుక్ అవుతుందనమాట. ఫ్రై అయిన తందూరి పీసెస్ 2 సైడ్స్ ఇలాగ బొగ్గుని కాల్చి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసేసి వెంటనే ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు వదిలేసి చూడండి. అసలు ఇంట్లో మొత్తం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుందనమాట. మండీ స్టైల్ కాబట్టి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇలాగ రైస్ అంతా ప్లేట్ చేసుకొని ఇంట్లోనే ఈజీగా ఇలాగ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం జీడిపప్పు, కిస్మిస్‌ని కూడా యాడ్ చేసుకున్నాం అనుకో మనం నిజంగానే రెస్టారెంట్‌కి వెళ్లి తిన్నంత ఫీల్ అయితే వచ్చేస్తుంది. మండి బిర్యానీ అంటే ఎగ్ కూడా కంపల్సరీ ఉండాలి. సో, బాయిల్డ్ ఎగ్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్రేవీ ఇంకా మయోనీస్‌ని కూడా యాడ్ చేసి పెట్టా. అన్నీ కూడా హోమ్ మేడే. సో, రెసిపీస్ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.